వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడు వచ్చేసి మనం జాతర మూవీ రివ్యూ చూద్దాం. ఈ జాతర మూవీ వచ్చేసి ఇందులో మెయిన్ క్యారెక్టర్స్ వచ్చేసి హీరో ప్లస్ హీరోయిన్ ఉంటారు, ప్లస్ ఆ ఊర్లో మెయిన్ విలన్ ఉంటాడు ఒకతను సర్పంచ్. తర్వాత ఊర్లో డిఫరెంట్ క్యారెక్టర్స్ ఉంటారు, అది స్వాములు ఉంటారు ఊర్లో అడవులో ఎలా స్వాములు అని చెప్పి ఇంకా ఊరు వాళ్ళు కొంత క్యారెక్టర్స్ చూపిస్తారు. మెయిన్ స్టోరీ విషయానికి వచ్చే వరకు ఆ ఊర్లో జాతర ఎప్పుడప్పుడు జాతర చేస్తుంటారు. అయితే ఇక్కడ వీళ్ళని వచ్చే వరకు ఆ ఊర్లో ఎలా అయినా సరే జాతర చెప్పకూడదు అని చెప్పి తను ఆ గొర్రెల దగ్గరికి వెళ్ళి ఇక అమ్మవారిని వారి ఇంట్లో ఉంచుకోవాలని చెప్పి తను ఒక డిఫరెంట్ స్టోరీ ఉంది. మూవీ అయితే స్టోరీ కొంచెం డిఫరెంట్గా తీశారు. తను విలన్ వచ్చేసి ఆ దేవతను వారి ఇంట్లో పెట్టుకోవడం అలా చూపిస్తారు. అయితే ఆ టెంపుల్ని మూవీ చేయడం, జాతర కానికుండా చేయడం అలాంటివన్నీ చేస్తుంటాడు. అయితే ఇక్కడ హీరో వచ్చేసి ఎలా అయినా సరే జాతర జరిపించాలని చెప్పి అమ్మవారిని కూడా బయట టెంపుల్లో తీసుకురావాలని చెప్పి హీరో ట్రై చేస్తుంటాడు. అది మెయిన్ స్టోరీ. క్లైమాక్స్ బాగుంటుంది, గ్రాఫిక్స్ కూడా బాగుంటుంది. క్లైమాక్స్లో కొంచెం కాంతారాలా తీశారు. క్లైమాక్స్లో వచ్చేసి హీరో ఫైట్స్ అని బాగుంటాయి. అమ్మవారిని ఎలా బయటికి తీసుకొచ్చారు వారి ఇంట్లో నుంచి, ఎలా ఇడిపించాడు, మళ్ళీ జాతర ఎలా చేశారు, అది టోటల్ స్టోరీ. టోటల్ మూవీ వచ్చేసి పర్లేదు, బాగానే ఉంటుంది. మూవీకి రేటింగ్స్ వచ్చేసి 3/5 ఇవ్వచ్చు. కాకపోతే యాక్టింగ్ కొంచెం మామూలుగా ఉంటుంది, కొత్త వాళ్ళు కాబట్టి యాక్టింగ్ యావరేజ్ ఉంటుంది. కాన్సెప్ట్ అయితే బాగుంది. మూవీ కాన్సెప్ట్, జాతర కాన్సెప్ట్, తను వీళ్ళని వచ్చేసి అమ్మవారిని వాళ్ళ ఇంట్లో బంధించే కాన్సెప్ట్ కొంచెం డిఫరెంట్గా తీశారు. సబ్స్క్రైబ్ టు మై ఛానల్ టు సీ ద మూవీ రివ్యూస్.